రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ సంచలన ప్రకటన చేశారు. అంతకుమించి ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ని కుదిపివేశాయి. తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్కు సైతం హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల ప్రమాదం ఉందని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది కేవలం ఒక పార్టీ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదని, ఒక కుటుంబం మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు అనేది బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో కవిత భవిష్యత్ అడుగులు తెలంగాణ రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతాయోననే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఇంకా బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. సో సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనున్న మనిషి కాదు, కానీ ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా. అట్లాంటి వాడు చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైప్. 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. మీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అని అభివర్ణించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు తాను, తన తండ్రి, అన్న కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ కుట్రల ఫలితంగానే మొదట తనని పార్టీ నుంచి బయటికి పంపించారని పేర్కొన్నారు.